ఫ్రెండ్స్, మనము ఈ రాయల్ క్యూబ్ బోట్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. దీంట్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఆ బోట్ అనేది ఎలా ట్రేడ్ చేస్తుంది, దానికి సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలి, ఈ వీడియో క్లియర్గా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ రాయల్ క్యూబ్ బోట్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలియకపోతే, యాక్టివేట్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే, నేను మొదట చేసిన వీడియోని చూడండి. మన ఛానల్లోకి వెళ్ళి ఈ రాయల్ క్యూబ్ బోట్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, యాక్టివేట్ ఎలా చేసుకోవాలి, $100 పే చేసి, అలాగే బైనాన్స్ అకౌంట్కి ఏపీఐ ద్వారా ఎలా కనెక్ట్ చేసుకోవాలి అన్నది నేను క్లియర్గా వీడియోలో చూపించాను. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ మనము ఆల్రెడీ కనెక్ట్ చేసుకున్నాం, అంటే ఈ బైనాన్స్ ఏపీఐ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకున్నాం. ఈ రాయల్ క్యూబ్ బోట్ అనేది దీన్ని మనం ఎలా ఆపరేట్ చేయాలి, మనం కాయిన్స్ ఎలా కొనమని చెప్పాలి, అది ఎలా కొంటుంది, మనకి ఎలా ప్రాఫిట్స్ ఇస్తుంది, ఎందువల్లే ప్రాఫిట్స్ మాత్రమే ఉన్నాయి, ఇక్కడ లాస్ ఎందువల్ల రావట్లేదు, ఇదంతా పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దయచేసి, పూర్తి వివరాలు మీకు అందుతాయి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ చూడవలసింది ఏంటి, ఇక్కడ క్వాంటిటీ, ఇక్కడ చూస్తే క్వాంటిటీ ఓపెన్ చేస్తాను. ఇక్కడ కింద నాకు యూఎస్డి బ్యాలెన్స్ అని చెప్పేసి బైనాన్స్ బ్యాలెన్స్ చూపిస్తుంది $171. ఓకే, దీన్ని నేను బైనాన్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు వాలెట్ అనేది. ఇక్కడ చూస్తే స్పాట్ వాలెట్ నాకు $171 ఉంది. ఇది డెమో అకౌంట్ అండి, మీకు చూపించడానికి మొత్తం చేస్తున్నాను ఇదంతా కూడా. ఇక్కడ మనం చేసినట్టయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ బైనాన్స్లో మార్కెట్స్లోకి వెళ్ళి మనం కాయిన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఏ కాయిన్లో మనం ట్రేడ్ చేస్తే ఈరోజు బాగుంటుంది, ఏ కాయిన్ని ట్రేడ్ చేయమని చెప్పాలి మనం బోట్కి అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాను. ఎగ్జాంపుల్ మనం బిఎన్బి తీసుకుంటాను. బిఎన్బి ఏమైంది, పంపింగ్ జరిగి 5 నిమిషాల క్యాండిల్లో డంప్ అవుతుంది. ఓకే, దీన్ని క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బోట్ ఏ విధంగా కొంటుంది అన్నది కూడా మీకు చెప్తాను. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి అప్లికేషన్లోకి వెళ్ళిపోదాం. ఇది రాయల్ క్యూ బోట్ అని. ఓకే, ఈ అప్లికేషన్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఈ క్వాంటిటీ ఇది ఓపెన్ చేసుకుంటే ఇలాగ మనకు బ్యాలెన్స్ చూపిస్తుంది. ప్లస్ ఇక్కడ 52 కాయిన్స్ అనేవి ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నాయి. దీంట్లో మనం ఏం చేద్దామంటే బిఎన్బిని సెర్చ్ చేసుకుందాం. బిఎన్బి, రైట్, బిఎన్బి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని నేను క్లిక్ చేశాను, ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటి, ట్రేడ్ సెట్టింగ్స్. అంటే మనం ఏ విధంగా అయితే సెట్టింగ్స్ ఇక్కడ ఫిక్స్ చేస్తామో బోటు ఆ సెట్టింగ్స్కి అనుకూలంగా ట్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే మనం ఏవైతే సెట్టింగ్స్ పెడతామో దాన్ని కట్టుబడి ఉండి బోట్ ట్రేడింగ్ చేసి మనకు ప్రాఫిట్స్ ఇస్తుంది. అది ఏ విధంగా ప్రాఫిట్స్ చూద్దాం. ఇక్కడ ట్రేడింగ్ సెట్టింగ్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే ఈ ట్రేడ్ సెట్టింగ్స్ చూడొచ్చు మీరు ఇక్కడ సో నేను 4 టైమ్స్ నేనే మార్చాను. ఇది నేను మామూలుగా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, కన్ఫర్మ్గా ఈ విధంగా ఉంటాయి సెట్టింగ్స్ అనేవి. ఓకే, ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు కొన్ని మార్పులు నేను చూపిస్తాను, ఏ విధంగా ట్రేడ్ జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ బయింగ్ ఇన్ అమౌంట్ 10 USDT, అంటే ఫస్ట్ బయింగ్ ఆర్డర్ అనేది 10 USDTతో బోట్ స్టార్ట్ చేస్తుంది. మనం ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఇది సెట్టింగ్స్ మార్చేసి ఇక్కడ మనం ఏం చేస్తాము, స్టార్ట్ అని క్లిక్ చేసుకుంటాం. ఈ స్టార్ట్ అని క్లిక్ చేసిన వెంటనే బోట్ అనేది $10తో కొనేస్తుంది ఒక కాయిన్ని. ఓకే, దీన్ని చూపిస్తాను మీకు. ఇక్కడ మార్జిన్ కాల్ లిమిట్ అంటే 7 టైమ్స్ ఉంది. 7 టైమ్స్ పెట్టుకోవడం కంటే మనం ఇక్కడ దీన్ని కొంచెం తగ్గించి మనం ఇలా క్లిక్ చేసుకొని దీన్ని 4 టైమ్స్ పెట్టుకోండి. ఎందుకు పెట్టమంటున్నా అంటే నేను చెప్తాను. నేను 7 టైమ్స్కి 4 టైమ్స్కి డిఫరెంట్ ఏంటో కూడా మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ 4 టైమ్స్ పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ హోల్ పొజిషన్ టేక్ ప్రాఫిట్ రేటియో ఉంది కదా, దీన్ని మనం 1.3% ఉంది కదా, దీన్ని కావాలంటే మనం పెంచుకోవచ్చు. ఓకే, దీన్ని తగ్గించుకోవచ్చు కూడా, మన ఇష్టం అది. ఓకే, ఇది కూడా మన ఇష్టం అనమాట. ఒకవేళ నేను 1.5% పెడతాను, లేకుంటే 1.3% పెట్టి వదిలేస్తాను. ఇక్కడ ఇది హోల్ పొజిషన్ టేక్ ప్రాఫిట్ కాల్ బ్యాక్ 0.3% ఉంది. ఇది ఓకే, ఇది ఇలాగే వదిలేద్దాం. ఇక నెక్స్ట్ బై ఇన్ కాల్ బ్యాక్ 0.5%. ఇవన్నీ ఏంటి అంటే దీని అర్థాలు మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను ఒక ఫోటోని చూపించి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపుతాను. దీంట్లో ఇప్పుడు మనం బయింగ్ అని క్లిక్ చేయగానే బోట్ అనేది $10తో బయింగ్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ $10తో బయింగ్ చేసేస్తుంది. చేసిన తర్వాత మనము ఇక్కడ 1.6% కనిపిస్తుందా, మధ్యలో మీకు 1.6% కనిపిస్తుందా? అది ఎందుకు 1.6% కనిపిస్తుందా అంటే దాని అర్థం ఇక్కడ హోల్ పొజిషన్ టేక్ ప్రాఫిట్ అనేది 1.3% ఉంది కదా, అది 1.6% పెట్టుకుంటే 1.6% అనేది ఇక్కడ మనకు చూపిస్తోంది. ఓకే, 1.6% మనకు $10తో బయింగ్ జరిగిన తర్వాత 1.6% పెరగాలి అంటే ఇక్కడ మనకు పెరిగిన తర్వాత ఇక్కడ $10.16 ఉంటుంది, అంటే $10.16 ఉంటుంది. దాంట్లో నుంచి మనకు 0.3% ఎప్పుడైతే కాయిన్ సడన్లీ డౌన్ అవుతుందో అప్పుడు ఇది సెల్లింగ్ చేసేస్తుంది బోట్ అనేది.
ఇక్కడ $10తో బయింగ్ చేసేసింది. ఈ బయింగ్ పాయింట్ నుంచి 1.6% పెరిగిన తర్వాత అక్కడ నుంచి 0.3% ఎప్పుడైతే సడన్లీ డౌన్ అవుతుందో అక్కడ మీకు సెల్లింగ్ చేసేసి 10.12 సెన్స్ అనేది మనకి ఇచ్చేస్తుంది. అంటే $10 12 సెన్స్ అనేది మనకు ఇచ్చేస్తుంది బోట్ అనేది. ప్రాఫిట్ 12 సెన్స్ అనేది మనకు ప్రాఫిట్ దొరుకుతుంది. ఒకవేళ ఇది ఇలాగే కంటిన్యూగా వెళ్ళిందనుకోండి, ఒకవేళ పైకి అంటే 1.6% కాకుండా 2.6%కి వెళ్ళినా కూడా, ఒకవేళ మనం ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు ఇది బయింగ్ $10తో చేసుకుంది. ఒకవేళ 2.5% మార్కెట్ పైకి వెళ్ళింది, $10.25 మనకు ప్రాఫిట్ అంటే 10.25 సెన్స్ చూపిస్తుంది టోటల్ అమౌంట్. దాంట్లో 25 సెన్స్ మనకు ప్రాఫిట్లో ఉంది. అక్కడ నుంచి ఒకవేళ 0.3% దిగినా కూడా అక్కడ కూడా సేల్ చేసి మనకు $10.21 ప్రాఫిట్ అనేది ఇచ్చేస్తుంది. ఓకే, 10.219 ఉంది, 21 సెన్స్గా మనం దాన్ని గమనించుకుందాం. 10.21 సెన్స్ అంటే 21 సెన్స్ మనకు ప్రాఫిట్ ఇచ్చేస్తుంది బోట్ అనేది. ఈ విధంగా ఇది మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ చూసినట్టయితే $10తోనే కొనింది, 1.6% పైకి వెళ్ళినా అక్కడ నుంచి 0.3% డౌన్ అయినా సేల్ చేసేసింది. ఇక్కడ $10తో కొనింది, 2.5% వెళ్ళినా కూడా 2.5%లో నుంచి 0.3% దిగినా కూడా సేల్ చేసేసింది. అలాగే మార్కెట్ ఎంత పైకి వెళ్ళినా అది కంటిన్యూ చేసుకుంటుంది ప్రాఫిట్ అనేది. ఆ వెళ్ళిన ఆ శాతంలో నుంచి అంటే వెళ్ళిన శాతంలో నుంచి ఆ పరిమాణంలో నుంచి 0.3% ఎప్పుడైతే డౌన్ జరుగుతుందో మార్కెట్, అప్పుడు ఏమవుతుందంటే వెంటనే సెల్లింగ్ చేసేసి మీ ప్రాఫిట్ అనేది మీకు ఇచ్చేస్తుంది బోట్ అనేది. ఓకే, ఈ విధంగా జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ డౌన్ అయిపోతుంటే ఇక్కడ మన $10తో బయింగ్ జరిగితే మార్కెట్ డౌన్ అవుతూ ఉంటే బోట్ సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఓకే, ఎంత డౌన్ అయినా పర్లేదు, టెన్షన్ పడదు, ఇబ్బంది పడదు. ఇక్కడ మనకు $9.5 ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ 5% డౌన్ అయిపోయినా కూడా మార్కెట్ ఏం చేయలేదు బోటు. కానీ దిగిన పరిమాణంలోంచి 0.5% ఎప్పుడైతే ఇంక్రీజ్ పెరగడానికి ట్రై చేసిందో అక్కడ $20తో బయింగ్ చేసేసింది. అంటే ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని గమనించుకొని $20తో బయింగ్ చేసేస్తుంది. చేసిన తర్వాత యావరేజ్ చేసుకుని $30 అనేవి దానిపైన మనకు ప్రాఫిట్ ఏదైతే ఫిక్సిబుల్గా పెట్టామో, ఇక్కడ ప్రాఫిట్ ఏంది ఆలోచిస్తున్నాం మనం, ప్రాఫిట్ గురించి మాట్లాడుకుందాం. ప్రాఫిట్ అంటే ఏంటంటే ఈ 1.6% మనం ప్రాఫిట్ పెట్టుకున్నాం. దీని 1.3% మామూలుగా ఉంటుంది, మనం కావాలంటే దీన్ని మార్చుకోవచ్చు. 1.3% నేను పెట్టేస్తున్నాను. మళ్ళీ కూడా ఈ 1.3% ప్రాఫిట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రాఫిట్ అనేది ఎప్పుడైతే వస్తుందో దాంట్లోంచి 0.3% ఎప్పుడైతే కిందికి దిగడానికి మార్కెట్ కిందికి దిగడానికి ట్రై చేస్తుందో అప్పుడు ఇది సేలింగ్ కొట్టేసి మనకు టోటల్ అమౌంట్ అనేది ప్రాఫిట్ అండ్ క్యాపిటల్ అమౌంట్ మొత్తం రిలీజ్ చేసేస్తుంది. ఓకే, ఈ విధంగా ప్రతిసారి కూడా బోట్ అనేది ఆటోమేటిక్గా ట్రేడ్ చేస్తూనే ఉంటుంది. మీరు ఆపేంత వరకు కూడా కంటిన్యూ ట్రేడ్ జరుగుతూనే ఉంటుంది. ఇలా ఎంతవరకు జరుగుతుంది అంటే, ఒకవేళ మీకు మార్కెట్ డౌన్ అయినప్పుడు, మనకు పెరిగినప్పుడు ఎన్ని అటెంప్ట్స్తో మనం కొనమని చెప్తున్నామంటే, ఇక్కడ ఒకవేళ మన దగ్గర అమౌంట్ ఈ 4 టైమ్స్ అని పెడుతున్నాం. ఈ 4 టైమ్స్కి గాను మనకు ఇక్కడ నేను ఈ మార్జిన్ కాన్ఫిగరేషన్లో మీకు తీసుకెళ్తాను. ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనకు 16 టైమ్స్ అని చూడండి. దీని ప్రకారంగా మనం లెక్క వేసుకున్నట్టయితే దీనికి కనీసం మనం ఇక్కడ 4 టైమ్స్ అనేది సెట్ చేసుకుంటే ఒక $160 నుంచి $200లోగా ఒక కాయిన్ కోసం మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేసుకొని మనకు సేలింగ్ చేసి ప్రాఫిట్ బోట్ ఇవ్వాలి అంటే మనం కనీసం ఒక కాయిన్కి గాను ఒక $160 నుంచి $200 వరకు కూడా మనం స్పెండ్ చేస్తే అక్కడ చాలా బెస్ట్. అది పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేస్తుంది, మనకు ప్రాఫిట్స్ అనేది ఇస్తుంది బోట్ అనేది. ఈ విధంగా మనం సెట్టింగ్స్ అనేవి ఈ కాయిన్ ఫ్లక్చువేషన్ని బట్టి కూడా సెట్టింగ్స్ మార్చుకోవాలి. ఒకవేళ కాయిన్ ఎక్కువగా ఫ్లక్చువేషన్ ఉందనుకోండి, మనం సెట్టింగ్స్ కొన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నేను BNB కాయిన్ చెప్పాను కదా, BNB కాయిన్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుంది, చిన్న అప్ అండ్ డౌన్స్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ నార్మల్ సెట్టింగ్స్ సరిపోతాయి. ఈ 1.3% ప్రాఫిట్, ఇది వచ్చేసి ఓల్డ్ పొజిషన్ టేక్ ప్రాఫిట్ కాల్ బ్యాక్ అనేది 0.3%, ఇక్కడ మనకు బై ఇన్ కాల్ బ్యాక్ అనేది 0.5%, ఇవి సరిపోతాయి. ఓకే, ఎలాంటి ఇబ్బంది లేదు, వీటిని మార్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాయిన్ ఫ్లక్చువేషన్ ఎక్కువగా ఉంటే దాన్ని బట్టి మనం ఈ సెట్టింగ్స్ అనేది మార్చుకోవాలి. అవి ఏమైనా తెలియకపోతే మీరు నన్ను అడగండి, నేను చెప్తాను ఎలా మార్చుకోవాలి ఏంటన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, సో మనం దీన్ని వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ట్రేడింగ్ చేస్తుంటాను కష్టపడి, అయినా కూడా మనకు ఒక ఛాన్స్ వచ్చింది. బోట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంది కాబట్టి దీన్ని మనం వాడడం చాలా మంచిది. ఒక మంచి పాజిటివ్ ఇన్కమ్ అనేది మనం కంటిన్యూగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది బోట్ అనేది. ఓకే, దీన్ని మనం ఈ సెట్టింగ్స్
సెట్టింగ్స్ అనేది కరెక్ట్గా మార్చుకొని ఇక్కడ మనం కన్ఫర్మ్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. మనం సెట్టింగ్స్ కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోవచ్చు, మనం కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అన్నది చెక్ చేసుకున్న తర్వాత కావాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ మనం ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేసామనుకోండి, మనకు ఈ కాయిన్ ఏ పొజిషన్లో ఉందో చూసుకున్న తర్వాతే మనం ఒకవేళ స్టార్ట్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేస్తాను. ఓకే, నా వాలెట్లో బ్యాలెన్స్ కూడా ఉంది చూపించాను కదా, ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఈ పాపప్ ఒకటి వస్తుంది, దీన్ని మనం చదువుకోవచ్చు. ఇదంతా కూడా చదువుకొని మనం ఆ ఎంట్రస్టూట్ అని క్లిక్ చేస్తేనే అది బయింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ బయింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు చూడండి, ఇక్కడ డూ యూ స్టార్ట్ ఏ స్ట్రాటజీ కన్ఫర్మ్. ఓకే, కన్ఫర్మ్ చేస్తున్నాను. కన్ఫర్మ్ చేస్తే ఇప్పుడు బోట్ అనేది నాకు బయింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఆల్రెడీ బయింగ్ అయిపోయింది, చూసారు ఇక్కడ ఆల్రెడీ బయింగ్ అయిపోయింది. 10.28 సెంట్స్తో ఇది బయింగ్ చేసింది. స్టార్టింగ్ అనేది కనీసం $10తో స్టార్టింగ్ బయింగ్ చేయాలన్నది మన రూల్ కాబట్టి $10.28 సెంట్స్తో బయింగ్ చేసింది. దాని పొజిషన్ అనేది క్వాంటిటీ ఇక్కడ 0.0384 అనేది నాకు బిఎన్బి ఉందన్నమాట. ఈ $10.28కి ఇక్కడ 0.0384 అనే బిఎన్బి నాకు వచ్చింది. ఇక్కడ యావరేజ్ ప్రైస్ అంటే స్టార్టింగ్ యావరేజ్ ప్రైస్ ఎంతలో తీసుకుంది, ఇది $267.53కి తీసుకుంది. ఓకే, $277.53కి ఇది యావరేజ్ ప్రైస్కి తీసుకుంది, బయింగ్ చేసింది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ప్రైజు 267.06 అంటే నాకు 0.18% ఇప్పుడు ప్రజెంట్ రిటర్న్ రేట్ అనేది లాస్ట్లో ఉందన్నమాట. ఓకే, ఇది లాస్ట్లో చూపిస్తోంది. ఇది ప్రాఫిట్లోకి రావాలంటే మార్కెట్ కొంచెం ఇంక్రీజ్ అవ్వాలి. ఎంకరేజ్ అయిన తర్వాత ఇది సేల్ చేసి నాకు ఇచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఒక బయింగ్ అనేది అయిపోయింది, నాకు ఈ బయింగ్కి ఒక ప్రాఫిట్ అనేది వచ్చి రిలీజ్ అయిపోయిన వెంటనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకు. ఇక్కడ కాల్ మార్జిన్, ట్రిగర్ ప్రైస్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, వీటిని మనం లెక్క వేసుకోవచ్చు. ఏ ప్రైస్లో మనకు ఈ ట్రిగర్ ప్రైస్ అనేది ఫిక్స్ అయిపోతుంది ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ టేక్ ప్రాఫిట్ ట్రిగర్ ప్రైస్ ఇది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా కూడా మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనకు ట్రిగర్ ప్రైస్ అనేది ఫిక్స్ అవుతుంది కాబట్టి ఇంచుమించు మనకు స్టాప్ లాస్ కూడా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అన్నది కూడా నేను దీని గురించి క్లియర్గా కనుక్కొని ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ కాల్ మార్జిన్ ట్రిగర్ ప్రైస్ అనేది 257.92కి ట్రిగర్ ప్రైస్ అనేది ఉంది. ట్రిగర్ ప్రైస్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇది స్టాప్ లాస్ కూడా యూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయని నేనైతే నమ్ముతున్నాను. ఓకే, అందువల్ల ఈ స్టాప్ లాస్ అనేది అవుతుందా లేదా అనేది నేను క్లియర్గా ప్రాక్టికల్గా చూసిన తర్వాతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే వీడియోలో. ఇప్పుడు ఇది బయింగ్ అయితే చేసింది. ఇప్పుడు నాకు డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్గా చూపిస్తోంది, ఈ సెట్టింగ్స్ మొత్తం కూడా చూపిస్తున్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మనం. దీనికి ఎప్పుడైతే ప్రాఫిట్ అనేది అనిపిస్తుందో ఆ 1.3% అనేది అందులోంచి 0.3% ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్పుడు ఇది సేల్ చేసి నాకు ప్రాఫిట్ అనేది ఇచ్చేస్తుంది. ఓకే, 1% ప్రాఫిట్ అనేది కంపల్సరీ ఇచ్చేస్తుంది. ఓకే, ఇలా మనం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇక ఈ ఫ్లాస్ అనేది ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పటిదాకా కూడా అది చేస్తూనే ఉంటుంది ట్రేడింగ్. అది ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా కూడా ట్రేడింగ్ అనేది కంటిన్యూగా చేస్తూనే ఉంటుంది బోట్ అనేది. ఇప్పుడు నాకు డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్గా చూపిస్తోంది, ఈ సెట్టింగ్స్ మొత్తం కూడా చూపిస్తున్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మనం. దీనికి ఎప్పుడైతే ప్రాఫిట్ అనేది అనిపిస్తుందో ఆ 1.3% అనేది అందులోంచి 0.3% ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్పుడు ఇది సేల్ చేసి నాకు ప్రాఫిట్ అనేది ఇచ్చేస్తుంది. ఓకే, 1% ప్రాఫిట్ అనేది కంపల్సరీ ఇచ్చేస్తుంది. ఓకే, ఇలా మనం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇక ఈ ఫ్లాస్ అనేది ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పటిదాకా కూడా అది చేస్తూనే ఉంటుంది ట్రేడింగ్. అది ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా కూడా ట్రేడింగ్ అనేది కంటిన్యూగా చేస్తూనే ఉంటుంది బోట్ అనేది. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నట్టయితే ఇక్కడ కాల్ మార్జిన్ ట్రిగర్ ప్రైస్ అనేది స్టాప్ లాస్ అవుతే దీన్ని స్టాప్ లాస్ కూడా ఇది మెయింటైన్ చేసుకుంటుంది. మళ్ళీ మార్కెట్ దిగుతూ వెళ్తుంటే ఇక్కడ ఖచ్చితంగా మనకు బయింగ్ కూడా ఇదే చేసుకుంటోంది, ప్లస్ మనకు ప్రాఫిటబుల్గా బయటపడేస్తోంది, ఎప్పుడు కూడా లాస్ అనేది ఇవ్వట్లేదు. ఈ విధంగా బోట్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు ఎప్పుడు కూడా లాస్ రాదు కాబట్టి మనం హ్యాపీగా సైలెంట్గా నిద్రపోయినా కూడా బోట్ అనేది దాని పని అది చేసుకుంటూ ఉంటుంది, కంటిన్యూగా చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారా బిఎన్బి అనేది నాకు స్టార్ట్ అయింది 0.15%, నేను లాస్ట్లో ఉన్నాను. ఓకే, కానీ దాన్ని బోట్ అనేది రికవర్ చేస్తుంది, ఆ ధైర్యం నాకుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను సైలెంట్గా నిద్రపోయినా కూడా ఈ బోట్ దీనిపైన చేస్తూ ఉంటుంది, నాకు ప్రాఫిట్ అనేది ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ట్రేడింగ్ గురించి తెలియట్లేదో, ట్రేడింగ్ ఎలా చేసుకోవాలో తెలియట్లేదో, ఇబ్బంది పడుతున్నారో మీరు చేయవలసింది ఏంటంటే బైనాన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, బైనాన్స్ అకౌంట్కి ఈ రాయల్ క్యూబ్ బోట్ అనేది కనెక్ట్ చేసుకోవడం ఏపీఐ ద్వారా. దీనికి ఒక $100 పే చేసి మనం 1 year
యాన్యువల్ సబ్స్క్రిప్షన్ అనేది యాక్టివేట్ చేసుకోవడం. 1 ఇయర్ కానీ మనం $100 మాత్రమే దీనికి కడుతున్నాము. మళ్ళీ 1 ఇయర్ వరకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు దీనికి. ఓకే, ఇలా మనం చేసినట్టయితే ఖచ్చితంగా మనకు ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. 100% దీంట్లో ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి, లాస్ అయితే ఎక్కడ లేదు ఈ బోట్కి అనేది. ఓకే, ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనం చేయవలసింది బైనాన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం, కొన్ని కాయిన్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకే, మనకు టైం దొరికినప్పుడు కాయిన్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఏ కాయిన్లో ఈరోజు ట్రేడ్ చేస్తే బాగుంటుంది, ఏ కాయిన్ పైకి వెళ్తుంది, ఎలా ఉందన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను కొన్న తర్వాత కూడా కాయిన్ పైకి వెళ్తుంది, ఇక్కడ నాకు ఆల్రెడీ కాయిన్ కూడా ప్రాఫిట్ కూడా ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇలా కూడా నేను తెలుసుకోవచ్చు. చూసారా, నేను అంటున్నాను చూడండి, ఇక్కడ 0.07% ప్రాఫిట్లో ఉన్నాను. ఇందాక లాస్ట్ చూపించింది ప్రాఫిట్లో ఉంది. అలా అనమాట, మనము కాయిన్ని ఫైండ్ అవుట్ చేసుకున్న దాని ప్యాట్రన్స్ని ఫాలో అయినా కూడా ఇక్కడ మనకు చాలా వరకు లాభాలే ఉన్నాయి. మీకు ఏమి తెలియకపోయినా కూడా ఒకవేళ మీరు ఒక్కసారి బయింగ్ కోసం ప్రయత్నించి బై చేసేసి వదిలేసినా కూడా మొత్తం ఆ బోటే ఆపరేట్ చేసుకుంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఫిక్స్ చేసే సెట్టింగ్స్ని బట్టి కూడా ఉంటుంది, అంటే ఈ సెట్టింగ్స్ని బట్టి కూడా ఉంటుంది మీకు వచ్చే ప్రాఫిట్ అనేది. అందువల్ల ఏంటంటే ఈ సెట్టింగ్స్ ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నా లింకుతో ఎవరైతే జాయిన్ అవుతున్నారో మిమ్మల్ని గైడెన్స్ చేయడానికి నేను ఎప్పుడు కూడా విసుక్కొని, నాకు ఎంత పని ఉన్నా కూడా నేను మీతో కలిసి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఓకే, ఎందుకంటే మీరు నా లింక్తో జాయిన్ అవుతున్నారు, మీ ద్వారా నాకు రిఫరల్ కమిషన్ వస్తుంది, దానికి తగ్గ నేను సర్వీస్ అనేది మీకు చేయాలని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఓకే, ఈ బోట్ అనేది మీకు జీవితకాలం కూడా, ఈ బోట్ ఎన్ని రోజులైతే ఉంటుందో, ఈ క్రిప్టో కరెన్సీ మనం ఎన్ని రోజులు యూస్ చేస్తామో అన్ని రోజులకు మీకు మంచి పాసివ్ ఇన్కమ్ అనేది వస్తుందని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు కూడా నమ్ముతుంటే ఈ బోట్ అనేది జాయిన్ అయిపోండి, దీన్ని ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. కేవలం $100 మాత్రమే మీకు సంవత్సరానికి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ మీరు పే చేస్తున్నారు. ఆ $100 మీకు తిరిగి రావు, కానీ మీకు ఆ $100 ప్రాఫిట్ కూడా మీకు కనీసం ఇక్కడ మీరు ఒక 1 lakh కానీ 50,000 కానీ 1 lakh కానీ మీరు అమౌంట్ పెట్టేసి ట్రేడింగ్ స్టార్ట్ చేశారనుకోండి ఈ బోర్డు ద్వారా, మీకు ఒక 10 days 15 daysలోనే ఆ $100 $120 రికవర్ అయిపోతాయి. ప్లస్ మీకు మిగతాదంతా ప్రాఫిట్ వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఎప్పుడు కూడా బోట్ అనేది లాస్ చేయదన్నది గ్యారంటీగా మనం తెలుసుకున్న విషయం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను రిఫర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ బోట్ అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి, ఈ విధంగా ట్రేడ్ అనేది చేసుకోవాలి, ఈ సెట్టింగ్స్ అనేది మార్చుకోవాలి. సెట్టింగ్స్ దేనికి వర్క్ అవుతున్నాయో మీకు అర్థమైంది కదా. ఎందుకు ఈ బోట్ అనేది లాస్ ఇవ్వట్లేదు అంటే ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇక్కడ $10తో కొన్నాం, కిందికి దిగిపోయినా మార్కెట్ సైలెంట్గా ఉంది, బోటు కింద $9.5 ఉంది, నాకు $0.5 లాస్లో ఉన్నాను. మళ్ళీ 0.5% ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మార్కెట్, అక్కడ $20తో అటెంప్ట్ చేసింది మార్కెట్ని బయింగ్ చేయడానికి. బయింగ్ చేసేస్తుంది బోట్ అనేది, మనలాగా మిస్ చేయదు. బయింగ్ చేసేసిన వెంటనే అక్కడ నుంచి $30 యావరేజ్ చేసుకుంటుంది మన అసల్ని, క్యాపిటల్ అమౌంట్ని, అంతకు పైన ప్రాఫిట్ ఇవ్వడానికి అది ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ ప్రాఫిట్ వరకు మార్కెట్ వెళ్ళిన తర్వాత బోట్ అనేది ఇక వెయిట్ చేస్తూ ఉంటుంది, అమ్మాలా లేకుంటే పైకి వెళ్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అవ్వడానికి ట్రై చేస్తుందో అక్కడ 0.3% ఏమైతే డౌన్ అవుతుందో ఆ పొజిషన్లోనే ఈ మార్కెట్లో మన కాయిన్స్ని సేల్ చేసేసి బోట్ అనేది మనకు క్యాపిటల్ అమౌంట్ ప్రాఫిట్ అమౌంట్ ఇచ్చేస్తుంది. మళ్ళీ ఒకవేళ బయింగ్ చేయాలంటే 0.5% అది కాల్ బ్యాక్ ద్వారా మళ్ళీ బయింగ్ చేస్తుంది, మళ్ళీ సేలింగ్ చేస్తుంది. ఇలాగ మనకు ప్రతిసారి కూడా కంటిన్యూగా ట్రేడింగ్ చేస్తూనే ఉంటుంది బోట్ అనేది. మనము ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఆపేదాకా కూడా కంటిన్యూగా ట్రేడింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది ఈ బోట్లో. ఓకే, ఇది గ్యారంటీగా మనకు ప్రాఫిట్సే ఇస్తుంది, లాస్ అయితే ఎక్కడ లేదని తెలుసుకున్న తర్వాత దీన్ని నేను వాడడం ట్రై చేశాను, ప్లస్ నేను రిఫర్ చేయడానికి కూడా సిద్ధపడ్డాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఈ నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీరు జాయిన్ అయిపోండి. మీరు జాయిన్ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ బోట్ అనేది మనం యూజ్ చేయాలి. దీన్ని మనం కాయిన్స్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేసుకోవాలి ట్రేడింగ్ అనేది, అది కంటిన్యూ చేస్తూనే ఉంటుంది, మనం ఆపేదాకా ఆగదనమాట. మనకి ఎప్పుడైతే వద్దు అనిపిస్తుందో అప్పుడు మనం ఇక్కడ ఈ ఫ్లాస్ అని క్లిక్ చేసుకుంటే, ఈ స్టాప్ క్లిక్ చేసుకున్నప్పుడు మనం ఈ రెడ్ కలర్లో ఫ్లాస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇది స్టాప్ అయిపోతుంది, ట్రేడింగ్ అనేది ఆగిపోతుంది. కానీ మనకి ఇది ఏంటంటే బైనాన్స్లోకి వెళ్ళి చూపిస్తే బైనాన్స్లో కూడా మనకు ఈ హిస్టరీ కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే మనకు ట్రేడింగ్ హిస్టరీ ఇక్కడ కనిపిస్తుందో ఇదే హిస్టరీ బైనాన్స్లో కూడా కనిపిస్తుంది. మీరు బైనాన్స్లో కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఈ హిస్టరీని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇన్ని $1,000 ప్రాఫిట్ వచ్చాయి, అన్ని $1,000 ప్రాఫిట్ వచ్చాయి, లక్షల ప్రాఫిట్స్ వచ్చాయని మీకు రెచ్చగొట్టట్లేదు, నేను అలాంటి బిల్డప్ మాట కూడా చెప్పట్లేదు. కానీ మనకు జీవితకాలంలో ఏదైనా మనం వర్క్లో ఉన్నా కూడా ఒక పాజిటివ్ ఇన్కమ్ అనేది కావాలి అంటే ఈ బోట్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉందని క్లియర్గా గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే పాసివ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది బోట్ అనేది మీకు, ఇది మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను. ఓకే, అందువల్ల ఎవరైతే ట్రేడింగ్ తెలియని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ట్రేడింగ్ చేసే టైం లేని వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా ఈ బోట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చాలా
చాలా వరకు మీకు ప్రాఫిట్సే వస్తాయి, లాస్ అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, క్లియర్గా మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాల్సి వస్తే మనం కొంచెం బ్యాక్ వెళ్తే ఇక్కడ కాయిన్స్ చూడండి. నేను తీసుకున్న కాయిన్కి మాత్రమే ఇక్కడ ఫ్లోటింగ్ ప్రాఫిట్ చూపిస్తోంది, అంటే ఇది ప్రాఫిట్లో ఉంది, ఇది గ్రీన్ అయింది, గ్రీన్ బ్లూ కలర్లో కనిపిస్తుంది, ఇది మనం ట్రేడ్ చేస్తున్న కాయిన్ అని అర్థం. మిగతా కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడ బ్లాక్గా ఉంది చూడండి, 0 ఉన్నాయన్నమాట. ఇవి దేంతో మనం టచ్ కాలేదు, మనం ట్రేడ్ చేయట్లేదు. ఇలా కూడా మనం వీటిని చెక్ చేసుకోవచ్చు. ఏ కాయిన్స్ మనం ట్రేడ్ చేస్తున్నాం, ఎంత ప్రాఫిట్లో ఉన్నాయి, ఎంత లాస్లో ఉన్నాయి, ఇక్కడే కూడా మనం చెక్ చేసుకునే అవకాశం మనకు ఉందన్నమాట. ఓకే, అలాగే మనము కింద ఈ న్యూస్ అని గంట సింబల్ ఒకటి చూడండి, దాన్ని క్లిక్ చేసామనుకోండి మనకు ప్రతి ఒక్కటి ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఆర్డర్ మెసేజ్ కూడా ఈ నోటిఫికేషన్ వచ్చింది కదా, దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూసారు, ఇక్కడ ఈ ఆర్డర్ ప్లేస్ చేసిన ప్రైజెస్, ఆ క్వాంటిటీ అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఏంటంటే మనకు ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. దీన్ని కూడా మనం చూసుకోవచ్చు, ఎక్కడ కూడా మిస్ అయ్యే ఛాన్స్ లేదు. బైనాన్స్లో కూడా దీని తాలూకు హిస్టరీ అనేది మనకు ఉంటుంది, ఖచ్చితంగా దాన్ని మనం కౌంట్ చేసుకోవచ్చు. మనకు ఏదైనా పొరపాటు చేస్తుందో, ఏదైనా ఇబ్బంది పెడుతుందో మనం టోటల్గా కౌంట్ చేసుకొని దీన్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎలాంటి మోసం జరగట్లేదు, ఓన్లీ మనకి ఇక్కడ ట్రేడింగ్ మాత్రమే జరుగుతోంది. ఓకే, ఇది ఎలాంటి విత్డ్రా డిపాజిట్ చేసుకునే అర్హత ఈ బోర్డుకు ఉండదు, ఆ పర్మిషన్స్ మనం ఇవ్వము. సో ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే మనము ఈ కాయిన్ని బోట్ కొనిందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నా కూడా మనం బైనాన్స్ అకౌంట్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, నా దగ్గర మీరు చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ 100% క్లిక్ చేస్తాను చూడండి. 0.0384 BNB నా దగ్గర ఉంది. 10.29 సెన్స్, అది 29 సెన్స్ మన దాని వాల్యూ అనమాట. ఇప్పుడు దాన్ని చూడండి, ఇక్కడ ప్రజెంట్లీ ఇక్కడ కూడా మనకు చూపిస్తుంది 0.0384 అనేది ఇది కొన్నదనమాట. ఓకే, ఈ విధంగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ట్రేడింగ్ హిస్టరీ కూడా బైనాన్స్లో చెక్ చేసుకోవచ్చు, అండ్ ఇక్కడ కూడా మీరు ట్రేడింగ్ హిస్టరీ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు అంటే ఎంత ట్రేడింగ్ జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నది కూడా క్లియర్ కట్గా మనకు బైనాన్స్లో కూడా కనిపిస్తుంది, ఈ రాయల్ క్యూ అప్లికేషన్లో కూడా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మనకు నచ్చలేదనుకోండి ఈ కాయిన్ ట్రేడింగ్ చేయడం, ఇక్కడ మనం క్లోజ్ చేసేస్తాం, ఇది క్లోజ్ అయిపోతుంది, ఇక్కడ ఇది స్టాప్ అయిపోతుంది. ఓకే, దీన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, నాకు ప్రాఫిట్ వస్తుంది ఆల్రెడీ, అయినా కూడా ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ ఇది ఆల్రెడీ గ్రీన్లోనే ఉంది, అయినా కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడ దీన్ని ఆపడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మీకు ఇది చూపించాలి క్లియర్గా కాబట్టి. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను, కన్ఫర్మ్ చేసేస్తే ఇది ఇక్కడికి కంప్లీట్ చేసేసుకుంటే ఓన్లీ ఈ కాయిన్ మాత్రమే ఏదైతే బయింగ్ జరిగిందో ఆ కాయిన్ వరకు మాత్రమే ట్రేడ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఆపేసాను, అంటే ఒక బయింగ్ మాత్రమే జరిగింది, దీన్ని ఆపేసాను. దీని తాలూకు ఈ కాయిన్ అనేది నా దగ్గర ఉండిపోయింది బైనాన్స్లో. చూడండి, సేల్ అని క్లిక్ చేసి ఇక్కడ చూపిస్తాను. ఈ కాయిన్ ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది, కానీ దాన్ని ఆ ట్రేడ్ అనేది ఆపేసాను కాబట్టి నేను బోట్లో ఈ కాయిన్ నేను ఇక్కడ కూడా అమ్మేసుకోగలుగుతాను. ఓకేనా, ఇక్కడ కూడా ఈ కాయిన్ నేను అమ్మేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు అని నేను ఇప్పుడు చూపిస్తాను మీకు క్లియర్గా. ఇక్కడ మనం ఈ కాయిన్ తాలూకు డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, కానీ బోట్ స్టార్ట్లో లేదు. ఓకే, స్టార్ట్లో లేదు కాబట్టి మళ్ళీ బయింగ్ చేయదు. ఓకే, దీన్ని ఆపేసాను, ఒక బయింగ్తోనే ఆపేసాను నేను, కానీ ఈ కాయిన్ మాత్రం ట్రేడింగ్ జరుగుతుంది. ఇలా కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ చూసారా, 22% ప్రాఫిట్, 0.2%, 0.3% ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ ఆపేసాం కాబట్టి ఓన్లీ ఫస్ట్ బయింగ్ అనేది కంటిన్యూ అయిపోతుంది, అది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బయింగ్ జరగదు మనం స్టార్ట్ చేసేంత వరకు కూడా. అందువల్ల ఇప్పుడు నేను ఈ కాయిన్ ఇక్కడ కూడా అమ్మి చూపిస్తాను మీకు, ఎందుకంటే బైనాన్స్లో కూడా ఓన్లీ మీకు ప్రాక్టికల్గా వచ్చి ఇవన్నీ చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఈ కాయిన్ని సెల్లింగ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, సెల్లింగ్ ఆర్డర్ ఇక్కడ కూడా పడింది, మీకు చూడొచ్చు ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ ఇక్కడ కూడా పడింది, అయిపోయింది, సెల్లింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఇది కూడా మీరు చెక్ చేసుకునే హక్కు మీకు ఉంటుంది. ఇక్కడ మనం చెక్ చేసినట్టయితే ఇక్కడ కూడా హిస్టరీలోకి వెళ్దాం, ఆర్డర్ హిస్టరీలోకి వెళ్దాం. చెక్ చేస్తే ఇక్కడ చూడండి, బయింగ్, మార్కెట్ బయింగ్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ $10.28 బయింగ్ జరిగింది. ఇక్కడ $10.29కి మనకు ఇక్కడ సేలింగ్ అయిపోయింది. చూసారా, ఇక్కడ కూడా మనం సేలింగ్ చేసుకోవచ్చు. మనం అక్కడ ఆపేసి బోట్ని కావాలంటే మనం ఇక్కడ సేలింగ్ చేసుకోవచ్చు, మాన్యువల్గా కూడా దీన్ని ఆపరేట్ చేసే హక్కు మనకు ఉంటుంది. అలాగే మనము ఏదైనా సరే బోట్ని స్టాప్ చేసామనుకోండి, ఒక ఆర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనుకోండి, మనం బైనాన్స్లో ఒకవేళ మనం అక్కడ కూడా సేల్ చేయొచ్చు వెళ్ళి, లేదంటే ఇక్కడ కూడా మనం మాన్యువల్గా ఇక్కడ సేల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని, మనం ఈ సేల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి సేమ్ బైనాన్స్లో లాగే. అక్కడ మార్కెట్ ప్రైస్ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే మాన్యువల్ ప్రైస్ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడ మనం ఆ అమౌంట్ అనేది ఎంటర్ చేసుకుని 100% అనేది సెల్ అని క్లిక్ చేయగానే సెల్ అయిపోతుంది. ఇలా మాన్యువల్గా కూడా ఇక్కడ సేల్ చేసే అవకాశం మనకు ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మనం
ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్టాప్ అని క్లిక్ చేసిన తర్వాత ఏదైనా పొజిషన్ మీకు ఆన్లో ఉంటే, ఒకవేళ ఏదైనా బయింగ్ అయి ఉంటే ఇలా కూడా మనం సేల్ చేసుకునే అవకాశం మనకు ఉంది. ఇక్కడ బై అని కొట్టే అవకాశం కూడా మనకు ఉంటుంది. కానీ ఇది బోట్ స్టార్ట్లో ఉండాలి. సేల్ అని క్లిక్ చేసే అవకాశం బోట్ స్టాప్ చేసిన తర్వాత కూడా మనకు ఉంటుంది. ఇక్కడ పొజిషన్ ఏదైనా ఉంటే ఆన్లో మనం ఏదైనా బయింగ్ చేసుకుంటే, మన దగ్గర బిఎన్బి ఏదైనా ఉంటే దాన్ని మనం సేల్ చేసుకోవడానికి ఇక్కడ కూడా అవకాశం ఉంది. ఇలా కూడా మనం బోట్ని వాడచ్చు. మీరు ఎక్కడ కూడా కంగారు పడే అవసరం లేదు. దీంట్లో ఇంకేమైనా అర్థం కాకపోతే